శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారి ధర్మ విజయయాత్రలో భాగంగా రాజమహేంద్రవరం గోదావరి ఘటన ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక వైదిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా జగద్గురువులు ప్రతిరోజు భక్తులకు ఆశీస్సులు అందించి అనుగ్రహ భాషణం చేస్తున్నారు. త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో జగద్గురువుల సమక్షంలో వేద సభ ఘనంగా జరిగింది. భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం స్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. వైదిక మార్గం సమస్త ప్రపంచానికి మార్గదర్శకమని, దానికి ఇబ్బంది ఏర్పడితే సమస్త ప్రపంచానికి ఇబ్బందులు ఏర్పడినట్టుగానే భావించాల్సి ఉంటుందన్నారు. దేశం స్థిరంగా సుభిక్షంగా క్షేమంగా ఉండాలని ధర్మాన్ని ఆచరించాలన్నారు. ధర్మాన్ని ప్రతిపాదించి వేదం కాబట్టి భక్తులందరూ దాన్ని అనుసరణ చేయాలని పిలుపునిచ్చారు. ధర్మాన్ని కాపాడాలనే సంకల్పంతో ధర్మ విజయయాత్ర చేస్తున్నామని, ఈ యాత్రకు సహకరిస్తున్న రాజమండ్రి నగర ప్రజలకు, పెద్దలకు, ప్రముఖులు ఆశీర్వచనాలు అందజేశారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ్ గోపాలకృష్ణ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో హాజరైన కవి పండితులు అడిగిన ప్రశ్నలకు శతావధాని లలిత ఆదిత్య సమాధానాలు చెప్పి ఆశీస్సులు అందుకున్నారు. అష్టావధానం, పండిత సత్కారం, గురు వందన సభ అనంతరం స్వామివారి చేతుల మీదుగా శ్రీ చంద్రమౌళీశ్వర పూజ జరిగింది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కమిటీ కన్వీనర్లు విశ్వనాథం, భాస్కర్ రామ్, శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే ఈ వైదిక మార్గం అనేది బాగుంటుందో, వైదిక మార్గం అనేది సమృద్ధంగా ఉంటుందో, అప్పుడు కేవలం వైదికులు వాళ్ళు మాత్రమే బాగుంటారు అని కాదు, సమస్త ప్రపంచము బాగుంటుంది. ఎప్పుడైతే ఈ వైదిక మార్గానికి ఏదైనా సంకష్టం ఏర్పడుతుందో, అప్పుడు ఎవరైతే ఆ మార్గంలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే సంకష్టం అని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. ఈ వైదిక మార్గానికి ఏదైనా హ్రాసం ఏర్పడిందని అంటే కేవలం ఆ మార్గంలో ఉండే వాళ్ళకి మాత్రమే కాదు, సమస్త ప్రపంచానికి కూడా అది సంకటమే. కాబట్టి ఈ వైదిక మార్గం అనేది ఎప్పటి వరకు స్థిరంగా, సుభిక్షంగా, క్షేమంగా ఉంటుందో అప్పటి వరకు ఈ ప్రపంచం కూడా చక్కగా క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే సమస్త ప్రపంచానికి ఆధారమైనటువంటిది ధర్మం. అటువంటి ధర్మాన్ని ప్రతిపాదించేటటువంటిది వేదం. కాబట్టి ఇటువంటి వేదంలో ఈ వైదిక మార్గం అనేది చక్కగా ఉంది అని అంటే అప్పుడు ఈ ప్రపంచం కూడా క్షేమంగా ఉంటుంది. కాబట్టి ఈ వైదిక మార్గం తోపి అధికంగా వృద్ధిని చెందుగాక, తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు అందించుగాక ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం.